والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికే ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే సఫర్ నెల శుభమా అశుభమా? ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అంటే మనమందరం కూడా ప్రస్తుతము సఫర్ మాసంలో ఉన్నాము. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది మొదటి నెల, సఫర్ అనేది రెండో నెల. మరి ఈ సఫర్ నెల ప్రారంభం అయిన తరువాత ముస్లిం సమాజంలో అజ్ఞానం కారణంగా, మూర్ఖత్వం కారణంగా అనేక బిదాత్ కార్యక్రమాలు, కొత్త పోకడలు, లేక మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అతి ఎక్కువగా ప్రస్తుతము మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సఫర్ మాసంలో ఎక్కువ మంది చేసే పని ఏమిటి అంటే ఈ నెల చాలా అశుభమైనది కాబట్టి ఏం చేయాలి? ఈ నెలలో వివాహాలు చేయకూడదు, అలాగే ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, ఈ నెలలో గృహప్రవేశాలు చేయకూడదు అని అనేక మూఢనమ్మకాలు కలిగి ఉంటారు ఈ నెలకి సంబంధించి. మరికొంతమంది అయితే ఈ నెల ప్రారంభం అవగానే అనేక శకునాలను చూస్తూ ఉంటారు. ఉదాహరణకి
ఈ నెల ప్రారంభమైంది. దీనికి సఫర్ మాసానికి మన సమాజంలో మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అదేమిటి అంటే తేరా తేజీ. ఎందుకని ఈ పేరు పెట్టడం జరిగింది అంటే ఈ సఫర్ మాసంలో అశుభం నహూసత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో మొదటి 13 రోజులు ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని తేరా తేజీ అని కూడా అంటుంటారు. మరికొంతమంది ఈ 13 రోజులు త్వరగా తేజీగా అయిపోవాలి అనే దాని గురించి కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభమైన తరువాత అనేక రకమైనటువంటి అంధవిశ్వాసాలు కలిగి ఉంటారు సమాజంలో ప్రజలు. ఎవరైనా కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, వెంటనే నల్ల పిల్లి వచ్చింది, ఏం చేస్తారు, అశుభము అని కూర్చుంటారు. మరికొంతమంది వాళ్ళకి బల్లి కనబడింది, అశుభము అనుకుంటారు. మరొకళ్ళకి ఏదైనా కుక్క కనబడింది, అశుభం అనుకుంటారు. మరికొంతమంది భర్త చనిపోయిన విధవరాలిన స్త్రీలు కనబడితే దానిని అశుభం అంటూ ఉంటారు. మరికొంతమంది రాత్రిపూట కాకి అరిచింది అంటే అశుభమని, మరికొంతమందికి గుడ్లగూబ కనబడింది అంటే అశుభమని. ఇలా అనేక రకాల మూఢనమ్మకాలతో అంధవిశ్వాసాలతో ప్రస్తుత ముస్లిం సమాజంలో కొద్దిమంది జీవితం గడుపుతున్నారు. మనము ఒక్కసారి పరిశీలన చేయాలి. అసలు సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. 42వ అధ్యాయం 21వ వాక్యంలో బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అమ్ లహుం షురకాఉ షరఉ లహుం మినద్దీని మా లం యాజం బిహిల్లాహ్. ఏమిటి, వారు అల్లాహ్ యొక్క అనుమతి లేకుండానే తమకు ఒకటి హలాల్ మరొకటి హరాం అంటే ధర్మమైంది నిషిద్ధమైంది అని వారే నిర్ధారించేసుకుంటున్నారా? వారు అల్లాహకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారా? అల్లాహకు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారా అని అడుగుతున్నారు. ఈ వాక్యంలో అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నారంటే అల్లాహతో పర్మిషన్ లేకుండా, అల్లాహ్ అనుమతి లేకుండానే ఇది ధర్మమైంది ఇది అధర్మమైంది అని మీకు మీరే నిర్ధారించేసుకుంటున్నారా? వారు షిర్క్ చేస్తున్నారా? అల్లాహతో భాగస్వామ్యులు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ఏదైనా హలాల్ చేయాలి అన్నా హరాం చేయాలి అన్నా, ధర్మమైంది అని నిర్ధారించాలి అన్నా అధర్మమైంది అని చెప్పాలి అన్నా అది ఎవరు నిర్ధారించాలి? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నిర్ధారించాలి. సుబ్హానల్లాహ్. మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? మనం ఏదైతే చేస్తున్నామో, లేకపోతే మన తాత ముత్తాతలు చేస్తున్నారు అని, మన ఊర్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు అని, మన కుటుంబ సభ్యులు చేస్తున్నారు అని, మా వంశంలో ఎప్పటి నుంచో వస్తుందండి ఈ పని చేయాలి అని గుడ్డిగా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? లేదా ఎవరైనా పరిశీలన చేస్తున్నారా? ఈ విషయము ఏదైతే మనం చేయాలి అనుకుంటున్నామో లేదా చేస్తున్నామో ఇది ఖురాన్లో ఉందా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో ఉందా? సహాబాలు చేశారా? అల్లాహ్ ఆజ్ఞాపించాడా అని ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? పరిశీలన చేయకుండా ఒకవేళ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానికి పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది. ఇది మొదటి విషయం. ఆ తర్వాత ఈ సఫర్ నెల గురించి మనం పరిశీలన చేస్తే, సఫర్ అనేది ఇస్లామియా క్యాలెండర్లో 2వ నెల పేరు సఫర్, మొదటి నెల ముహర్రం. ఈ సఫర్ అనే పేరు ఎలా ఉనికిలోనికి వచ్చింది అంటే అరబిక్లో ఉన్నటువంటి సిఫర్ అనే పదంతో వచ్చింది. సిఫర్ అంటే అర్థం ఏమిటి? సున్నా. తెలుగులో చెప్తాం కదా గుండు సున్నా అని. ఈ సున్నాని అరబీలో సిఫర్ అంటారు. ఆ సిఫర్తో ఈ సఫర్ అనేది వచ్చింది. మక్కా ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సఫర్ మాసానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే, వారు ఏమనుకునేవారు అంటే ఇప్పుడు దీనికంటే ముందు గడిచినటువంటి 3 నెలలు జిల్కాయిదా, జిల్హిజ్జా, ముహర్రం, ఈ 3 నెలలు కూడా నిషిద్ధమైన మాసాలు. ఈ 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే వారితో తగాదా పడకూడదు, యుద్ధం చేయకూడదు, వేరే వారిని మోసం చేయకూడదు అని అల్లాహ్ 4 మాసాలని నిషిద్ధం చేశాడు. అందులో ఈ 3 మాసాలు వరుసగా వస్తాయి. ఈ 3 మాసాల తరువాత సఫర్ ప్రారంభమవుతుంది. వాళ్ళు ఏం చేసేవారు? ఈ 3 మాసాలు జాగ్రత్తగా కట్టేసుకొని ఉండేవారు. ఈ 3 మాసాల తర్వాత ఏం చేసేవారు? ఎవరి దగ్గర అయితే బలము బలగం ఉందో వారు వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవారు. ఇళ్లలో ఉండేవారు కాదు. ఎవరి దగ్గర అయితే బలం లేదో వారేం చేసేవారు? తమ ఇళ్ల నుంచి వెళ్ళిపోయేవారు. అంటే మగవారు ఎవరు కూడా ఇళ్లల్లో ఉండేవారు కాదు. దాని గురించి బరకత్ లేదు ఈ నెలలో అని దీనికి సఫర్ అని పేరు పెట్టడం జరిగింది.
వారు ఇళ్లలో నుంచి బయటికి వస్తారు కాబట్టి. అంతేకాని ఈ నెలలో ఎలాంటి శుభము లేదు అని కానీ, లేకపోతే ఇంకా వేరే ఆలోచన కానీ, వేరే తాత్పర్యం కానీ, వేరే అర్థం కానీ ఏమీ లేదు సోదరులారా. ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, లా అద్దవా వలా సఫరా, అంటే సఫర్ నెలలో ఎలాంటి అపశకునము లేదు. సుబ్హానల్లాహ్. ఒకవేళ ఎవరైనా లేదండి ఈ సఫర్ నెలలో శకునం ఉంది అని నేను నమ్ముతున్నాను, ఏదైనా చెడు ఉంది అని నేను నమ్ముతున్నాను అంటే వారు దేనికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు. అల్లాహు అక్బర్. పరిశీలన చేసుకోండి. మనము నోటితో పలికేటటువంటి మాటలు, చేతులతో చేసేటటువంటి పనులు, వీటి ద్వారా మనము ఖురాన్కి కానీ హదీస్కి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి సోదరులారా. కాబట్టి సఫర్ అంటే ఇది అర్థం. మరి సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఈ సఫర్ నెల రాగానే ఒకవేళ వివాహం అయిందండి కొత్తగా, ఆ భార్యాభర్తలను విడగొట్టేస్తారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు అని కొంతమంది. ఈ సఫర్ నెల వచ్చింది అంటే ఎలాంటి వివాహాలు చేయరు. మరీ ముఖ్యంగా ఈ సఫర్ మాసంలో చివరి బుధవారం, దానిని ఆఖరి చహశుంబా అంటారు. ఆఖరి చహశుంబా అని దానికి ఒక పేరు పెట్టి ఈరోజు ఈ చివరి బుధవారం రోజు ఏమవుతుంది అంటే అల్లాహ్ వైపు నుంచి అశుభము అనేది వస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ ఆఖరి చాశుంబాలో చివరి బుధవారంలో వ్యాపారం చేస్తే వారికి పూర్తి సంవత్సరంలో అశుభమే ఉంటుంది. నౌజుబిల్లా. దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఎలాంటి ఆధారము లేదు. మనము ఏవేవైతే మాటలు చెప్పేసుకుంటూ ఉంటున్నామో, వింటూ ఉంటున్నామో, ఆచరిస్తున్నామో ఒకసారి పరిశీలన చేయండి. అల్లాహ్ దృష్టిలో ఏ రోజు కూడా, ఏ గంట కూడా, ఏ నెల కూడా, ఏ సంవత్సరం కూడా అశుభం కానే కాదు. అల్లాహ్ ఏ పక్షుల్ని కానీ, ఏ జంతువుల్ని కానీ, ఏ మనుషుల్ని కానీ, ఏ స్థలాలని కానీ, ప్రపంచంలో ఏ వస్తువుని కూడా అశుభంగా పుట్టించనే లేదు, నహూసత్గా పుట్టించలేదు. అల్లాహ్ ప్రతి మనిషితోనూ, ప్రతి పశువుతోనూ, ప్రతి దానితోనూ మంచి చెడు రెండూ కలిపి ఉంచాడు. ఒకవేళ అలా కాకుండా మనం ఏదైనా కొత్త పోకడని పుట్టించాము, సృష్టించాము అనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎవరైతే ధర్మంలో బిదాత్ని సృష్టిస్తారో, కొత్త పోకడల్ని అనుసరిస్తారో, పుట్టిస్తారో వారి గురించి హెచ్చరిక ఉంది. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మన్ అహదిసా ఫీ అమ్రినా హాజా మా లైస మిన్హు ఫహువ రద్. మన ఈ ధర్మం విషయంలో ఎవరైనా ఏదైనా కొత్త విషయాన్ని తీసుకువస్తే అల్లాహ్ ఏం చేస్తాడు, వారి చేసినటువంటి అన్ని పుణ్యకార్యాలు, సత్కార్యాలను రద్దు చేసేస్తాడు, ఏది స్వీకరించడు. ఒకవేళ మీరు నమాజులు చేస్తూ ఉన్నారు, ఉమ్రాలు చేస్తూ ఉన్నారు, హజ్జులు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, జకాత్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తూ ఏదైనా ఒక బిదాత్ కార్యక్రమం ఎవరైనా మీరు కొత్తగా సృష్టించినా, వేరే వాళ్ళు సృష్టించిన దాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నా అల్లాహ్ అన్ని ఆచరణలను రద్దు చేసేస్తాడు. అల్లాహు అక్బర్. ఒక్క ఆచరణ కూడా అల్లాహ్ స్వీకరించాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేస్తున్నాము అనే విషయం. ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకోండి, లేదండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో తుమ్మారు, వెంటనే ఆగిపోవాలి, ఏదైనా అశుభం జరిగిద్దేమో. ఇంట్లో నుంచి వెళుతూ ఉన్నాము, పాలు పొంగిపోయాయి, అశుభం జరిగిద్దేమో. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము, వెంటనే కరెంటు పోయింది, రుకో రుకో రుకో, 1 మినిట్ రుకో. ఏవైతే మనము ఇవి పాటిస్తూ ఉన్నామో, ఒకవేళ శకునాన్ని మనం పాటిస్తూ ఉంటే, ఎలాగైతే ముస్లిమేతర్లో శనిగ్రహము అని, నవగ్రహాలని, ఏదో వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాలు అన్నీ కలగాపలకం చేసి చెప్పేస్తుంటారు. ఒకవేళ అలా కనుక మనం ఏదైనా పాటిస్తే ఏమవుతుందో తెలుసా, మనం షిర్క్ చేసిన దాంతో సమానం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అత్తీరతు షిర్కున్, అత్తీరతు షిర్కున్, అత్తీరతు షిర్కున్ అని తెలియజేశారు. అంటే ఏమిటి, శకునము చూడడము షిర్క్ చేయడంతో సమానం. అల్లాహు అక్బర్. అంటే మన మనసులో ఎప్పుడైనా సరే ఈ ఆలోచన వస్తుంది అంటే అది షిర్క్తో సమానం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప మనము ఎలాగైతే సమాజంలో చూస్తుంటాము, నిమ్మకాయలు కట్టేవాళ్ళు కొంతమంది, మిరపకాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది, గుమ్మడికాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది, కొబ్బరికాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది. ఇవన్నీ ఏంటి, ఇవి కట్టడం వల్ల నహూసత్ పోతుంది, అశుభము పోతుంది, శుభము వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు.
ఒకవేళ వీటి ద్వారా మనకు శుభం వస్తే ఇంకా ఈ ధర్మం ఎందుకు, ఈ నమాజులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అందరూ కూడా ఆ నిమ్మకాయలతోనే కొబ్బరికాయలతోనే జీవితం గడపవచ్చు కదా. ధర్మము అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మనకు ఏదైతే తెలిసిందో దాన్ని అనుసరించడం కాదు. వాస్తవంగా ఖురాన్లో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు, వాస్తవంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఏం తెలియపరిచారు, దేన్ని అనుసరించడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చిన మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, మనకు పుణ్యాలు కాకుండా పాపాలు వస్తాయి, మనకు స్వర్గం కాకుండా నరకం దొరుకుతుంది. సోదరులారా, వీటన్నిటికీ ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఆర్జించాలి. మొదటి విషయం. అలాగే మరొక విషయం, అసలు ఏదైనా ఘడియ కానీ, ఏదైనా రోజు కానీ, ఏదైనా సంవత్సరం కానీ అశుభము అనేది ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది? మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, గడిచిపోయినటువంటి అనేక జాతులని అల్లాహ్ ఏం చేశాడు? శిక్షించాడు. ఎందుకని? వారు చేసినటువంటి దురాగతాలు, దౌర్జన్యాలు, కుఫ్రుకి సంబంధించినవి, తిరస్కారానికి సంబంధించినవి, షిర్క్ సంబంధించిన పనుల ద్వారా అల్లాహ్ వారిని శిక్షించాడు. అప్పుడు అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఆ రోజు ఏ రోజైతే వాళ్ళు శిక్షకి గురయ్యారో దానిని నహూసత్గా, అశుభంగా పేర్కొన్నాడు. ఎందుకని? ఆ రోజు వాళ్ళకి చెడు జరిగింది, ఆ రోజు వారు నష్టంలో ఉన్నారు, ఆ రోజు వారు అల్లాహ్ యొక్క శిక్షకి ఆహుతి అయ్యారు. కాబట్టి ఆ రోజు వాళ్ళకి నహూసత్. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ స్థలమైనా, చాలామంది స్థలాలు ఉంటారు, నాకు ఈస్ట్ ఫేసే కావాలండి, నాకు రోడ్డు సూల వద్దండి, వింటున్నారా లేదా? వాస్తు చూసేవాళ్ళు, నాకు ఈశాన్యంలో ఇలా ఉండాలండి. ఇవన్నీ కూడా ఏంటి? మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు. ప్రపంచంలో ఏ స్థలమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పశువైనా, ఏ జంతువైనా దేంట్లోనూ అశుభము అనేది లేనే లేదు సోదరులా. అశుభం ఒకవేళ ఉంది అంటే మనం చేసుకున్నటువంటి, మీరు చేసుకున్నటువంటి పాప కార్యాలు, మీరు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలు, మీరు చేస్తున్నటువంటి చెడు ద్వారా అశుభము అనేది వస్తుంది. ఉదాహరణకి మనం చూస్తుంటాము సమాజంలో, ఒకే రోజు ఒక వ్యక్తి పూర్తిగా నష్టపోతాడు వ్యాపారంలో, మరొక వ్యక్తి పూర్తిగా సంపాదిస్తాడు. ఒకరోజు ఒకరింట్లో వరుసగా మరణాలు జరుగుతుంటాయి, మరొకరి ఇంట్లో పిల్లలు పుడుతూ ఉంటారు. అదే రోజు అదే సమయం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు, ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు. అవునా కదా? అంటే ఒకళ్ళకి శుభమైంది, మరొకళ్ళకి అశుభమైంది. అంటే దీని అర్థం ఏమిటి? మనము చేసుకున్నటువంటి పాప కార్యాల మూలాన, మనం చేసుకున్నటువంటి అధర్మ కార్యాల మూలంగా మనకేమవుతుంది? అశుభము అనేది వస్తుందే తప్ప అది ఏ వస్తువుల్లోనూ, ఏ మిగతా వాటిలోనూ ఉండనే ఉండదు సోదరులా. ఇది మొదటి విషయం. అసలు మనకు ఈ విషయాలపై ఎందుకని ఆలోచన ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, మనకు అధర్మమైంది ఏమిటి, ధర్మమైంది ఏమిటి, ఈ రెండు తెలియాలి. ఈ రెండిటికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకి నహూసత్ అంటే ఏమిటి, బర్కత్ అంటే ఏమిటి? చాలామంది బర్కత్ అంటే ఏమిటి అని అనుకుంటుంటారు. బర్కత్ అంటే ఏముందండి, ఆ వ్యక్తికి అల్లాహ్ బాగా ధనం ఇచ్చాడండి, అదే బర్కత్. ఒక వ్యక్తికి ధనం ఎక్కువ ఇవ్వడం బర్కతా అనేది మనం పరిశీలన చేసామనుకోండి, అది పూర్తిగా బరకత్లోకి రాదు. ఒక వ్యక్తికి అల్లాహ్ ధనం ఇచ్చాడు, మనం ఏమనుకుంటాము? అల్లాహ్ అతనికి బాగా వృద్ధిని ప్రసాదించాడు, బరకత్నిచ్చాడు అనుకుంటుంటాం. మరికొంతమందికి సంతానం ఎక్కువ ఇచ్చాడు, మనం ఏమనుకుంటాము? ఆ వ్యక్తికి సంతానంలో బరకత్ ఉంది అనుకుంటూ ఉంటాము. వాస్తవంగా బర్కత్ అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త అండి. బరకత్ అనే అరబీ పదం అరబీలో ఉన్నటువంటి బిరకతున్ నుండి వచ్చింది. బిరకతున్ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక ప్రదేశంలో కొద్దిగా నీరు జమ అయిపోవడాన్ని బిరకతున్ అంటారు. ఏదైనా ఒక ప్రదేశంలో కొద్దిగా నీరు జమ అయింది, దానిని బిరకతున్ అంటారు. ఆ బిరకతున్ నుండి బరకత్ వచ్చింది. అంటే ఏదైనా ఖైర్, ఏదైనా మంచి విషయము మన దగ్గరికి ఎక్కువగా జమ అవడాన్ని బరకత్ అంటారు. దీనికి కొలమానము ఎక్కువగానే ఉండడం అని కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎక్కువగా అల్లాహ్ ధనాన్ని ప్రసాదించాడు, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు, అతను ఏ ఆపదలో చిక్కుకున్నాడో మనకు తెలియదు, అతనికి ఏ ఆందోళనలు ఉన్నాయో మనకు తెలియదు. బర్కత్ అంటే అర్థం ఏమిటో తెలుసా? మొదటిగా మంచి విషయం మన దగ్గరికి రావాలి. ఆ మంచి విషయం ఎలా రావాలి? మన దగ్గర మంచిని తీసుకొని రావాలి. ఆ మంచి విషయం ద్వారా అది దేంట్లోనై ఉండొచ్చు,
అది ధనంలో అవ్వచ్చు, అది సంతానంలో అవ్వచ్చు, అది ఇంకా మిగతా విషయాల్లో కూడా అవ్వచ్చు. ఆ మంచి విషయం మన దగ్గరికి రావాలి, మరియు అది నిలిచి ఉండాలి. అంటే ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి 1,00,000 రూపాయలు అయిపోయినాయి. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో బరకత్ లేదు అని అర్థం. ఒక వ్యక్తి రోజుకి 10,000 సంపాదిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి 5,000 ఖర్చు పెట్టాడు, 5,000 మిగిల్చాడు. దీన్ని బరకత్ అంటారు. బరకత్ అంటే అర్థం ఏంటి? మనకు ఏదైతే దొరుకుతూ ఉంటుందో అది ఖైర్ అవ్వాలి, మంచి విషయం అవ్వాలి. 2, ఆ మంచి విషయంలో ఇంకాస్త మిగులు ఉండాలి. వచ్చిందంతా అయిపోతుంది అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఉదాహరణకి సమాజంలో బాగా ధనవంతులు ఉన్నారు, అందరూ కాదు కొంతమంది. వారికి వాళ్ళ ఇళ్లలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, లేదా వాళ్ళ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఆగవు, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? ఇది బరకత్ కాదు. మనం ఏమనుకున్నామంటే సమాజంలో కసరత్ని బరకత్ అనుకుంటున్నాము. అంటే ఎక్కువగా వస్తే బరకత్ అనుకుంటున్నాము. కసరత్ వేరు, బరకత్ వేరు. కసరత్ అంటే ఎక్కువ, బరకత్ అంటే శుభం. బరకత్ అంటే మన దగ్గరికి రావాలి, అది నిలిచి ఉండాలి. ఉదాహరణకి మన దగ్గర ధనం వచ్చింది, ఆ ధనము మన దగ్గర స్టాక్ ఉండాలి. మన దగ్గర సంతానం ఉన్నారు, ఆ సంతానం మన దగ్గర ఆగి ఉండాలి, స్థిరంగా ఉండాలి. 2వ విషయం. 3వ విషయం ఏంటి? దాని ద్వారా మళ్ళీ మనకు మంచి పనులు చేసే అవకాశం దొరకాలి, దాని ద్వారా ఇంకా మంచి రావాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి 4 కొడుకులు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు. అంటే సంతానం ఎక్కువగా ఉంది, కసరత్గా ఉంది. అందులో బర్కత్ అంటే ఆ సంతానం ద్వారా అతనికి ఇహలోకంలోనూ లాభం జరగాలి, పరలోకంలో కూడా లాభం చేకూరేలాగా ఉండాలి. దాన్ని బర్కత్ అంటారు. ఒకవేళ నలుగురు ఉండి ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకునేవారు లేరు, వాళ్ళు అనాథాశ్రమంలో ఉన్నారు, లేదా వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు, లేదా వాడు రోడ్డు మీద ఉన్నారు, దీని అర్థం ఏంటి? బర్కత్ లేదు అని అర్థం. దానికంటే మంచి విషయం ఏమిటి? ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కుమార్తె ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. దాని అర్థం ఏమిటి? అక్కడ బర్కత్ ఉంది అని. సుబ్హానల్లాహ్, ఎంత మంచి విషయం చూడండి. అంటే కసరత్ వేరు, బరకత్ వేరు. మనకు ఏం కావాలి? బరకత్ కావాలి, కసరత్ కాదు. అల్లాతో ఎప్పుడు అదే అడగండి, అల్లా ఎక్కువ ఇవ్వు కాదు, అల్లా బరకత్ని ప్రసాదించు. అది తక్కువైనా అందులో శుభము అనేది ఉండాలి. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, చాలామంది ధనవంతులై ఉంటారు కానీ సమాజంలో ఎవరికీ తెలియదు. చాలామంది భక్తిపరులై ఉంటారు, ముత్తకి అయి ఉంటారు, అయినా సమాజంలో చాలామందికి తెలియదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారి కథనం, ఇన్నల్లాహ యుహిబ్బుల్ అబ్దత్ తకియా అల్ గనియా అల్ ఖఫియా. అల్లాహకు ఆ భక్తిపరుడు చాలా ఇష్టం, ఆ ధనవంతుడు చాలా ఇష్టం. ఏ భక్తిపరుడు, ఏ ధనవంతుడు? సమాజంలో ఆ వ్యక్తి ధనవంతుడు అని ఎవరికి తెలియదు, కానీ దానాలు చేసేస్తూ ఉంటాడు. సమాజంలో ఆ వ్యక్తి ముత్తకి అనేది చాలా తక్కువ మందికి తెలుసు, కానీ అల్లాహ్ దృష్టిలో ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ప్రజలకి తెలియదు. అలాగే మన దగ్గర ఏదైతే రావాలో అది బరకత్తో కూడుకున్నది అవ్వాలే తప్ప కసరత్తో కూడుకున్నది అయ్యి ఉండకూడదు. ఒక్కొక్కసారి కసరత్తో పాటు బరకత్ వచ్చింది, మాషాల్లా సుబ్హానల్లా. చాలామందికి ధనం ఎక్కువ వస్తుంది, సంతానం ఎక్కువ ఉంటుంది, అన్ని విషయాలలో కసరత్ ఉంటుంది, దానితో పాటు బరకత్ కూడా ఉంటుంది. సుబ్హానల్లా. ఈ 2 ఉన్నాయి అంటే సుబ్హానల్లా, అందులో ఎలాంటి ఆలోచన లేదు. కానీ మనం ఆలోచన చేయాలి, మనం ఏదైతే శుభం అనుకుంటున్నామో అది శుభమా కాదా, ఏదైతే బర్కత్ అనుకుంటున్నామో అది బర్కతా కాదా అనే ఆలోచన, అనే విషయము మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత విషయం ఏమిటి అంటే, మనము ఎల్లప్పుడూ కూడా ఒక విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. అదేమిటి? ఒకేసారి నేను మార్కెట్లో ఉన్నాను, ఆ వ్యక్తి మార్కెట్లోనూ ఉన్నాడు, నేను బాగా కష్టపడుతున్నాను కానీ నాకు లాభం రావటం లేదు, ఆ వ్యక్తికి లాభం వస్తుంది. మా ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళ ఇంట్లో సమస్యలు లేవు, వారు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? అంటే నా ద్వారా ఏదో అధర్మ కార్యాలు జరుగుతున్నాయి, నహూసతు నాకు మాత్రమే ఉంది, అదే మార్కెట్లో ఉంటూ ఆయన ఎలా సంపాదిస్తున్నాడు, అదే మార్కెట్లో ఉండి నేను ఎలా నష్టపోతున్నాను, అదే వీధిలో ఉండి ఆయన భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉన్నాడు, మా ఇంట్లో ఎప్పుడు చూసినా సమస్యలే. ఎందుకని ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకని బరకత్ లేదు అంటే, మనము మన ద్వారా ఏ అధర్మ కార్యాలు జరుగుతున్నాయో పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి అన్నిటికంటే పెద్ద నహూసత్ అంటే ఏమిటి, పెద్ద అశుభం అంటే ఏమిటి? మనము ముస్లిం సమాజంలో పుట్టి ముస్లింలుగా చలామణి అవుతూ మనము ఖురాన్ చదివే ఆలోచన లేదు, ఖురాన్ చదవడం రాదు. దీనికంటే పెద్ద అశుభం ఇంకేమైనా ఉందా?
దీనికంటే పెద్ద నహూసత ఏమైనా ఉందా? మనం ముస్లిం సమాజంలో ఉన్నాము, సమాజంలో ముస్లింగా పిలవబడుతున్నాము, కానీ మనము 5 పూటలు నమాజ్ చేయటం లేదు. దీనికంటే పెద్ద అశుభం ఏదైనా ఉందా? అశుభం అంటే ఇది, మనము అల్లా పంపించిన గ్రంథాన్ని చదవలేకపోతున్నాము, అల్లా ఆజ్ఞాపించినటువంటి 5 పూట్ల ఫరజ్ నమాజ్ చేయలేకపోతున్నాము, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్ చరిత్రను చదవలేకపోతున్నాము, హదీసులను చదవలేకపోతున్నాము. అన్నిటికంటే పెద్ద అశుభం ఏదైనా ఉంది అంటే అది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడెప్పుడైతే ఇది వస్తూ ఉంటుందో దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి 4 వ్యక్తులకి 24 గంటల జీవితమే ఉంది. ఒక వ్యక్తి ఏమో పూర్తిగా ప్రపంచాన్ని సంపాదించే పనిలో ఉన్నాడు, ఒక్కటి కూడా పుణ్యకార్యం చేయటం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి జీవితంలో బరకత్ లేదు. మరొక వ్యక్తికి అదే 24 గంటల జీవితం, ఆ 24 గంటలు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ 1000 రూపాయల ద్వారా పరలోకం ఏమీ సాధించలేదు, కానీ ఆ వ్యక్తికి ఇహలోక జీవితంలో బరకత్ ఉంది అని అర్థం. మరొక వ్యక్తి ఉన్నాడు, అతనికి కూడా 24 గంటల జీవితమే. అతనేం చేస్తున్నాడు? రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు. అల్లా ఏదైతే 5 పూటలు నమాజ్ ఫరజ్ చేశాడో అన్ని కార్యక్రమాలు చేశాడు. 500 అల్లా మార్గంలో ఇచ్చాడు, 500 దాచుకున్నాడు. మాషాల్లా, ఇది ఇహలోకంలోనూ బరకత్, పరలోకంలోనూ బరకత్. మరొక వ్యక్తి రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? పూర్తిగా 1000 రూపాయలు అల్లా మార్గంలో ఇచ్చేశాడు. మనమేమనుకుంటాము? ఇహలోకంలో ఈ వ్యక్తి బరకత్ లేదు అనుకుంటాము. కాదు, ఆ వ్యక్తిగా పరలోకపరంగా పూర్తి బరకత్ తీసేసుకున్నాడు. ఎందుకని? ఈ ఇహలోక జీవితంలో ఉంటూ మనము ఈ ప్రాపంచిక జీవితంలో జీవితం గడుపుతూ దీనితో పాటు మన పరలోకానికి కూడా సాధ్యమైనటువంటి పుణ్యకార్యాలు చేసుకోవడమే అన్నిటికంటే పెద్ద బరకత్. అది మీ యొక్క స్థాయిని బట్టి రోజుకి 100 రూపాయలు సంపాదించేవారా, 1000 రూపాయలు సంపాదించేవారా, 10,000 సంపాదించేవారా, అది మీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఒకవేళ మనము ఇహలోకము సంపాదిస్తున్నాము, పరలోకము సంపాదిస్తున్నాము, అన్నిటికంటే పెద్ద బరకత్ అంటే ఇది. కేవలము ప్రాపంచిక జీవితంలోనే మీకు కార్లు ఉన్నాయి, మీకు బంగ్లాలు ఉన్నాయి, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అనుసరించడం లేదు, ప్రతిరోజు నమాజులు అవటం లేదు, ఖురాన్ తెరిచి సంవత్సరాలు అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇది పూర్తిగా అధర్మమైంది, అశుభమైంది, నహూసత్కి సంబంధించింది. బరకత్ అనేది లేనే లేదు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇలాగే ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారు అంటే, మక్కాలో అక్కడ ఉన్న ముష్రికులకి దావత్ ఇచ్చేవారు, సందేశం ఇచ్చారు. సందేశం ఇస్తే ముష్రికులు ఎలా ఏమనేవారు తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన అనుచరులు అందరూ ఏ స్థితిలో ఉన్నారు? జంగే ఖైబర్ కంటే ముందు వరకు, ఖైబర్ యుద్ధం కంటే ముందు వరకు ముస్లిమ్స్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. ముష్రికులు ఏమనేవాళ్ళు చూడండి, అల్లాహ్ తాలా నకలు చేశాడు 34వ అధ్యాయం సూరా సబా 35వ వాక్యంలో, వకాలు నహ్ను అక్సరు అమ్వాలు వలదం వమా నహ్ను బిముఅజ్జిబీన్. అర్థం ఏమి అంటే, మేము సిరి సంపదల్లో మరియు సంతాన భాగ్యంలో మీకంటే ఎంతో అధికులం. మేము ధనం విషయంలో మరియు సంతానం విషయంలో మీకంటే ఎక్కువ అధికులము. ఒకవేళ అల్లా మమ్మల్ని శిక్షించడం అనేది జరిగితే అది కూడా కొద్ది కాలం వరకే అనేవారు. సుబ్హానల్లాహ్. ఇప్పుడు కూడా ముష్రికులు ఎవరైతే ఉంటారో అదే అంటారు. ఏమంటారు? ఏమండి, నేను చేసేది తప్పు అనుకుందాం, నేను చేసేది అశుభము అనుకుందాం, మరి నాకు ఇంత ఆస్తి ఎందుకు వస్తుంది? మా ఇంట్లో ఇంతమంది మగపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు, ఇంత పెద్ద కుటుంబం అంటాం కదా, బడా ఖాందాన్, ఇదంతా ఎందుకుంది అని మక్కా ముష్రికులు కూడా అడిగేవారు. ఒకవేళ మేము అల్లాహ్తో పాటు షిరిక్ చేస్తే అల్లాహ్ మమ్మల్ని శిక్షించాలి కదా అని. ఎందుకని? మాకు ధనము మీకంటే ఎక్కువ ఉంది, సంతానం మీకంటే ఎక్కువ ఉంది, ఒకవేళ అల్లాహ్ శిక్షించిన కొద్ది కాలం వరకే అనేవారు. దాని సమాధానం అల్లాహ్ తాలా వెంటనే తెలియజేస్తున్నాడు. అదే 34వ అధ్యాయం సూరా సబా 37వ వాక్యంలో, వమా అమ్వాలుకుం వలా ఔలాదుకుం బిల్లతి తుకర్రిబుకుం ఇందనా జుల్ఫా ఇల్లా మన్ ఆమన వ అమిల సాలిహా. అర్థం ఏమిటి? మీ సిరి సంపదలు కానీ మీ సంతానం కానీ మా సన్నిధిలో అంటే అల్లాహ్ సన్నిధిలో మిమ్మల్ని ఏ మాత్రము దగ్గరకు చేరనివ్వవు. సుబ్హానల్లాహ్. మన దగ్గర ఎంత సిరి సంపదలు ఉన్నా, ఎంత సంతానం ఉన్నా అల్లాహకు దగ్గర చేర్చేవి ఇవి కాదు. ఏం చేరుస్తాయి అంటే మన్ ఆమనా వ అమిల సాలిహా, అంటే మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆచరణ. ఇది మక్కా ముష్రికులకు తెలియజేశాడు అల్లాహ్ తాలా. ఇప్పుడు కూడా మనము ఈ కండిషన్ని అప్లై చేసుకోవచ్చు. అల్లాహ్ దగ్గర మనం గొప్పవారం కావాలి అంటే ఈమాన్ ఉండాలి, ఆచరణ ఉండాలి. విశ్వాసము, ఆచరణ, ఈ రెండు ఉంటేనే మనం అల్లాహ్ దగ్గర అవుతాం. ఆ రెండు లేకుండా, లేదండి నాకు సమాజంలో బాగా ధనం ఉంది,
అల్లాహకి దగ్గరగా చేరలేము. మనకు బాగా సంతానం ఉంది, దాని ద్వారా కూడా మనం అల్లాహ్ దగ్గరికి వెళ్ళలేము సోదరులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్కువ ఉండడం కాదు, బరకత్ ఉండాలి అని అల్లాహ్తో దువా చేయాలి. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఒకవేళ అల్లాహ్ మనకు ఏదైనా ప్రసాదించాడు, మన స్థాయిలో ఎక్కువగానే కాదు, అందరూ కోటీశ్వరులు అవ్వాలని కాదు, మనకు ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన తర్వాత ఉన్న దాంట్లో మనం అల్లాహకు కృతజ్ఞత చూపామనుకోండి, అల్లాహ్ మరింతగా ప్రసాదిస్తాడు. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 14వ అధ్యాయం సూరా ఇబ్రాహీం 7వ వాక్యంలో, లఇన్ షకర్తుమ్ లఅజిదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబీ లషదీద్. ఒకవేళ మీరు గనక అల్లాహకు శుక్రియా అదా చేస్తే, కృతజ్ఞత చూపితే అల్లాహ్ ఇంకా ఎక్కువ ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక కృతజ్ఞతకు పాల్పడితే అంటే తిరస్కారానికి పాల్పడితే గుర్తుంచుకోండి, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు. అల్లాహు అక్బర్. మనకు ఏదైతే దొరుకుతూ ఉందో మన స్థాయికి తగ్గట్టుగా అందులో మనం ఏం చేయాలి, అల్లాహకు శుక్రియా అదా చేయాలి, కృతజ్ఞత చూపాలి, అల్లాహ్ ఇంకా ప్రసాదిస్తాడు. అలా కాకుండా మనము నాఫర్మాన్ అయిపోయి తిరస్కరించాము అనుకోండి, అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు, మనల్ని కఠినంగా శిక్షిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే దువా చేసేవారు. ఏమని దువా చేసేవారు? అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారు, 10 సంవత్సరాలు సేవ చేశారు అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు వారు. ఎవరికి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. వారి గురించి దువా చేస్తున్నారు ఎవరు? దైవప్రవక్త వారు. జాగ్రత్తగా ఉండండి, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, ఉమ్మే సులైమ్ రజియల్లాహు అన్హా వారి కథనం. అల్లాహుమ్మా అక్సిర్ మాలహు వ వలదహు వ బారిక్ లహు ఫీమా ఆతైతహు. ఎంత మంచి దువా చూడండి, మీరందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన దువా ఇది. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అల్లాహుమ్మా అక్సిర్ మాలహు వ వలదహు వ బారిక్ లహు ఫీమా ఆతైతహు. అర్థం ఏమిటి అంటే, ఓ అల్లాహ్ ఇతనికి, అంటే ఎవరు? అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారికి, ఇతనికి అధికంగా ధనాన్ని ఇవ్వు, వారసుల్ని ఇవ్వు, అధికంగా ధనము ఇవ్వు, వారసుల్ని ఇవ్వు, ఇంకా ఏది ఇచ్చినా అందులో ఏం చేయి, శుభాన్ని ప్రసాదించు, సుబ్హానల్లాహ్, బరకత్ని ప్రసాదించు అని దువా చేశారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, దైవప్రవక్త వారు ఈ దువా చేశారు. ఆయన జీవితంలో ధనం మాషాల్లా చాలా ఎక్కువగా సంపాదించారు. అలాగే చరిత్రకారులు తెలియజేస్తున్నారు, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు ఎంతకాలం జీవితం గడిపారు అంటే దాదాపుగా 103 సంవత్సరాలు జీవితం గడిపారు. సుబ్హానల్లాహ్. ఎన్ని సంవత్సరాలు? 103 సంవత్సరాలు జీవితం గడిపారు. అనస్ బిన్ మాలిక్ తెలియజేస్తున్నారు, నేను నా ఈ 2 చేతులతో నా వారసుల్ని, అంటే నా యొక్క కుమారుల్ని కానీ, నా యొక్క కుమార్తెల్ని కానీ, లేకపోతే వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెల్ని కానీ, దాదాపుగా 120 మందిని ఆయన సంతానాన్ని ఆయన కబ్రస్థానికి తీసుకువెళ్ళారు, శ్మశానానికి తీసుకువెళ్ళి పాతిపెట్టారు. సుబ్హానల్లాహ్. ఎంత అధికంగా అల్లాహ్ ప్రసాదించాడు చూడండి. అందులో బరకత్తో పాటు కసీరు ఉంది మరియు బర్కత్ రెండూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ దువా కూడా అత్యధికంగా చేసుకుంటాలి. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 2000కు పైగా హదీసుల్ని కూడా అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు వారు తెలియజేశారు. అన్ని విషయాల్లో హదీసులు ఎక్కువగా తెలియజేశారు, ధనము ఎక్కువగా దొరికింది, అలాగే సంతానం కూడా ఎక్కువ దొరికింది. ఆ ఎక్కువలో మళ్ళీ బర్కత్ కూడా ఉంది, శుభం కూడా ఉంది. సుబ్హానల్లాహ్. కాబట్టి మనం అల్లాహ్తో ఎప్పుడు దువా చేసుకోవాలి. ఏమిటది? అల్లాహ్ మాకు బరకత్ని ప్రసాదించు. కసీర్ కొద్దిగా తగ్గినా పర్వాలేదు, అల్హమ్దులిల్లాహ్ ఎక్కువతో పాటు బరకత్ వచ్చింది, దానికంటే మహాభాగ్యం ఇంకేమీ లేదు. కాబట్టి మనము ఏదైతే ఈ నెలలో ఉంటున్నామో, ఈ నెల కేవలము ఈ నెలలో ఇలా చేయకూడదు, ఈ నెలలో ఇలా చేయకూడదు, ముహూర్తాలు చూసి ఇంట్లో నుంచి బయలుదేరడము, లేకపోతే ఎవరైనా తుమ్మితే ఆగిపోవడము, లేదా ఎర్రబట్టలు వేసుకున్న వాళ్ళు రాకూడదు, విధవులు ఎదురుగా రాకూడదు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? జ్ఞానం లేని కారణంగా ఉన్నటువంటి అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు. దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మనము ఈ శకునాలని కనుక పాటిస్తే, అది సఫర్ మాసంలో అయినా మిగతా నెలల్లో అయినా ఏ కాలంలో అయినా మనము ఒకవేళ ఈ శకునాలను పాటిస్తే ఏమవుతుంది? షిర్క్ చేసిన దాంతో సమానం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏం తెలియజేశారు? అత్యరతు షిర్కున్, అత్యరతు షిర్కున్, అత్యరతు షిర్కున్. శకునాలను చూడడము షిర్క్ చేయడంతో సమానం. కాబట్టి సృష్టికర్తని అల్లాహ్తో దువా చేయండి, అల్లాహ్ మాకు బరకత్ని ప్రసాదించు మా జీవితాలలో, మనకున్నటువంటి జ్ఞానంలో, మనకున్నటువంటి సంతానంలో, మనకున్నటువంటి ధనంలో
ఏదేదైతే ఖైర్ మన దగ్గరికి వస్తుందో ఆ అన్ని ఖైర్లో కూడా అల్లా బరకత్ని ప్రసాదించు అని దువా చేసుకోండి. అల్లా మీ దువాలు నా దువాలు స్వీకరించుగాక, ఆమీన్. అలాగే ఈ ప్రసంగంలో ఏవైతే మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం అయితే ఉన్నాయో వాటన్నిటినీ ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరెవరైతే ముస్లిం సమాజంలో ఇలాంటి షిర్క్ కార్యక్రమాలకు పాల్పడుతున్నారో, బిదాత్ కార్యక్రమాలకు పాల్పడుతున్నారో అల్లా వారికి హిదాయత్ని సన్మార్గాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరెవరి ఇళ్లలో అయితే ఈ అధర్మ కార్యాలు అన్నీ జరుగుతున్నాయో అల్లా వారికి జ్ఞానాన్ని ప్రసాదించి సన్మార్గంలోకి వచ్చే భాగ్యాన్ని కలిగించుగాక, ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక, ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.